హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా కన్వీనర్ కోటాలో ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆయుష్ కోర్సెస్ కి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా స్టూడెంట్స్ కి నీట్ స్కోర్ లో 50th పర్సెంటేజ్ ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉండాలి. అంటే నీట్ కట్ ఆఫ్ స్కోరు 162 మార్కులు వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్, ఈ 3 కేటగిరీస్ లో పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40th పర్సెంటైల్ అంటే 127 మార్క్స్ వచ్చి ఉండాలి. ఓసీ, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 45th పర్సెంటైల్ ఉండాలి అని చెప్తున్నారు. ఈక్వలెంట్ స్కోర్ 144. ఇక్కడ డేట్స్ ఇచ్చారండి. అక్టోబర్ 6వ తారీఖు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. లాస్ట్ డేటు అక్టోబర్ 13th అంటే అక్టోబర్ 13 సాయంత్రం 6 గంటల వరకు ఉంది. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే నేషనాలిటీ అండ్ డొమిసైల్ గురించి చెప్తూ ఉన్నారండి. ఆయుష్ కోర్సెస్ కి అప్లై చేసుకునే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్, పిఐఓ లేదా ఓసీఐ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. వీళ్ళు తప్పనిసరిగా 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ స్టేట్ లో చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఆయుష్ కోర్స్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నారు. తెలంగాణ స్టేట్ డొమిసైల్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తెలంగాణ స్టేట్ లో ఉంటే తప్ప వేరే ఏ ఇతర రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ కాంపిటెంట్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఈ ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఓసీ స్టూడెంట్స్ ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దానిలో 50% మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కి 40%. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ ఆయుష్ కోర్సెస్ కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అంతేకాదు ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఓసీ స్టూడెంట్స్ కి అగ్రిగేట్ వచ్చి 50% మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కి 40% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఓసీ, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 50% మార్క్స్ సైన్స్ సబ్జెక్ట్స్ లో ఉండాలి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ బియుఎంఎస్ కోర్స్ అంటున్నారు. బియుఎంఎస్ అంటే యునానీ కోర్స్ అంటారు. ఈ బియుఎంఎస్ కోర్స్ కి అప్లై చేసే స్టూడెంట్ కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓసీ స్టూడెంట్స్ తప్పనిసరిగా 50% సైన్స్ సబ్జెక్ట్స్ లో ఉండాలి. అలాగే అంటే ఇంతకు ముందు ఏదైతే చెప్పారో అవే సేమ్ రిపీట్ అయినాయి. అంతేకాకుండా యునానీ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ ద 10th స్టాండర్డ్ ఆర్ 12th స్టాండర్డ్ అంటున్నారు. ఈ 3 సబ్జెక్ట్స్ లో ఏదో ఒక సబ్జెక్టు వాళ్ళు 10th లో కానీ లేదా ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్ లో తప్పనిసరిగా చదివి పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే బియుఎంఎస్ లో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. క్యాండిడేట్ హూ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ క్లాస్ బి షల్ హ్యావ్ టు స్టడీ ఉర్దూ లాంగ్వేజ్ అలాంగ్ విత్ అరబిక్ అండ్ మ్యాంటిక్, ఫాల్సఫా, లాజిక్ అండ్ ఫిలాసఫీ యాజ్ ఎ సబ్జెక్ట్ డ్యూరింగ్ ది ఫస్ట్ ప్రొఫెషనల్ బియుఎంఎస్ సెషన్ అంటున్నారు. అంటే వీళ్ళు ఒకవేళ కానీ ఈ క్లాస్ బి వీళ్ళు కవర్ చేసి ఉండకపోతే, ఒకవేళ ఇంతకు ముందు వీళ్ళు పాస్ అయి ఉండకపోతే అట్లీస్ట్ డ్యూరింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ బియుఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ద ప్రీ టిబ్ ఎగ్జామినేషన్ షల్ బి ఫర్ 1 year డ్యూరేషన్. ఈ ఎగ్జామినేషన్ కూడా తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 12th స్టాండర్డ్ లేదా ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ లో కాకుండా బయట స్టేట్ లో కానీ చదివితే వాళ్ళు తప్పనిసరిగా ఈక్విలెన్స్ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఆ ఈక్విలెన్స్ సర్టిఫికెట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ను కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఈక్విలెన్స్ సర్టిఫికెట్ రావడం లేట్ అయితే మీరు ఈక్విలెన్స్ సర్టిఫికెట్ కి అప్లై చేసినప్పుడు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి తర్వాత మీరు అట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ టైమ్
అంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంబీబీఎస్ బీటీఎస్ కౌన్సిలింగ్ లో మనం పాటించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. ఎవరు కూడా దయచేసి మీరు మొబైల్లో కానీ ట్యాబ్స్ లో కానీ ఈ ప్రాసెస్ చేసుకోవద్దు. ఓన్లీ డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మాత్రమే యూజ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజు వచ్చేసి 2,500 రూపాయలు ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి. అది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే 2,000 రూపాయలు ఉంటుంది. ఇది కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేసి పే చేయాలి. ఓకే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అన్నారు. అంటే ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత వద్దు అనుకున్నా సరే ఆ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఆఫ్ నీట్ యూజీ 2024 అన్నారు. నీట్ అడ్మిట్ కార్డు ఆల్రెడీ అందరి దగ్గర ఉంది. అది ఫస్ట్ పేజ్ ఒకటి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ అన్నారు. ర్యాంక్ కార్డ్ అంటే స్కోర్ కార్డు. మనకి నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డు వచ్చింది కదా ఈ సంవత్సరం, అది. నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కంటైనింగ్ ది డేట్ ఆఫ్ బర్త్, అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేదా ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అంటారు. దీనిలో తప్పనిసరిగా స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు లేదా 12th స్టాండర్డ్ మార్క్స్ లిస్టు. నెక్స్ట్ యునానీ కోర్స్ కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రీ టిప్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ ఇది కూడా మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టీసీ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 9th టు ఇంటర్మీడియట్ అన్నారు. 9th నుండి ఇంటర్మీడియట్ వరకు లేదా 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అన్నారు. ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా రీసెంట్ గా అంటే 2024లో తీసుకున్నటువంటి లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికెట్స్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నారు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే మైనారిటీ కాలేజెస్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి మనకి తెలంగాణలో. ఆ ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో ఒకవేళ మీకు సీట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు మైనారిటీ సర్టిఫికెట్ ఉంటేనే ఆ కాలేజెస్ లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు బీసీఈ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి, మీ దగ్గర బీసీఈ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఆ బీసీఈతో పాటుగా ముస్లిం మైనారిటీ ఎలిజిబిలిటీ కూడా ఉంటే అప్పుడు మీరు సపరేట్ గా మరలా ఆ మైనారిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికెట్ ని పొందాలి. అది కూడా మీరు అప్లోడ్ చేస్తేనే అప్పుడు మైనారిటీ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ కి రాయడానికి మీరు ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకొని నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉంటే ఈ నీట్ ఎగ్జామ్ రాసే ముందు 4 years మీరు ప్రైవేట్ గా చదువుకున్నప్పటికీ కూడా ఓపెన్ స్కూల్లో మీరు ఆన్లైన్ పద్ధతిలో చదువుకున్నా సరే రెసిడెన్స్ సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ దగ్గర నుండి తీసుకొని సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికెట్ కి వాళ్ళు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ని మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫిడవిట్ బై ది క్యాండిడేట్ అండ్ పేరెంట్ అంటున్నారు. ఇది మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అండర్టేకింగ్ ఎఫిడవిట్ ఫార్మాట్. ఓకే. ఇది ఎనక్ష 3 అని ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్ లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఎఫిడవిట్ తయారు చేయించుకొని దాన్ని మీరు కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎవరైనా క్యాప్ కోటాలో కానీ అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఈ క్యాప్ కోటాకు సంబంధించినటువంటి క్యాప్ సర్టిఫికెట్ ఉంటుంది, దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా క్యాప్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాలి. క్యాప్ డాక్యుమెంట్స్ అంటే రెలివెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కి సంబంధించి చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఏప్రిల్ 2024 అంటున్నారు. ఏప్రిల్ 2024 తర్వాత మీరు తీసుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ని మాత్రమే మీరు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లేదా కనీసం 1st April 2024 ఆ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికెట్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే. ఎన్సిసి సర్టిఫికెట్ కూడా చెప్తున్నారండి. ఎన్సిసి సర్టిఫికెట్స్ ని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే మీరు అప్లోడ్ చేస్తే ఆ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకుని గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. గ్రేస్ మార్క్స్ ని నీట్ స్కోర్ కి యాడ్ చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అంతేగాని ఎన్సిసి వాళ్ళకి సపరేట్ గా ఎన్సిసి కోటాలో స్పెషల్ గా సీట్స్ అనేవి లేవు, ఇప్పుడు అవి తీసేశారు. ఓకే.
నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. అలాగే రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందుగానే స్కాన్ చేసుకొని మీరు స్కాన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ స్కానర్ లేదా పీడిఎఫ్ స్కానర్ ఇలా అంటే డిఫరెంట్ స్కానర్ యాప్స్ ఉంటాయి మీకు స్మార్ట్ ఫోన్స్ లో. సో ఒక యాప్ ని పెట్టుకొని దానిలో మాత్రమే స్కాన్ చేసుకొని నీట్ గా బౌండరీస్ వరకు క్రాప్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో లేదా జేపీజీ ఫార్మాట్ లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు ఆ రెండు మాత్రం జేపీజీ ఫార్మాట్ లో మీరు అప్లోడ్ చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించి మనకి ప్రాస్పెక్టస్ లో కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే. ఎవరైతే ఆయుష్ కోర్సెస్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉండదు. ఛాన్స్ మీకు ఉండదు. కాబట్టి ఎవరైతే ఆయుష్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని ప్రాపర్ గా ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇంకా మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ వీళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా లేదా ఏదైనా రెగ్యులేషన్స్ కు సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఓకే. ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్ ఈ టూ కోర్సెస్ లో అడ్మిషన్స్ రాక తక్కువ స్కోర్ తో ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు ఒకవేళ కానీ ఎంసెట్ కూడా రాసి ఉండకపోతే అదర్ ఆల్టర్నేటివ్ కోర్సు మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆయుష్ కోర్సెస్ అనేవి బెస్ట్ చాయిస్ అండి. సో తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి నేను సజెషన్ ఇస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ కానీ అంటే ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్స్ అలా తీసుకొని ఉంటే ఎంబీబీఎస్ కోసం మీరు లీస్ట్ స్కోర్ తోనే ఉండుంటే ఇప్పుడైనా సరే తప్పనిసరిగా మీరు ఫీల్డ్ ని చేంజ్ చేసుకొని మంచి కోర్సెస్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం మీకు ఇప్పుడు ఈ ఆయుష్ కోర్స్ కూడా మీకు లభిస్తుంది. సో తక్కువ స్కోర్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయుష్ కోర్సెస్ లో మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అయినా సరే ఆలోచించుకోవచ్చు చదవాలా లేదా జాయిన్ అవ్వాలా లేదా అని. ఫస్ట్ అప్లికేషన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. సో ఈ ఆయుష్ కోర్స్ కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అలాగే ప్రాస్పెక్టస్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అవి డౌన్లోడ్ చేసుకొని చదివి వాటి ప్రకారంగా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. క్లియర్. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 13వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. మీరు ఆయుర్వేదిక్, హోమియో, యునాని కోర్సెస్ లో చదవాలి అనుకున్నట్లయితే మాత్రం ఆయుష్ కోర్సెస్ కి తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. క్లియర్. పెట్టుకోకపోతే మాత్రం తర్వాత మీకు పెట్టుకోవాలి అని అనిపించినా కూడా మీకు అవకాశం అయితే రాదు. గుర్తుంచుకోండి. ఓకే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.